హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ గురు. అందరికీ నమస్కారం. తెలంగాణలో మెగా డిఎస్సికి ఏర్పాటు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మెగా డిఎస్సికి 20,000 పోస్టులతోని వేద్దామని చెప్పి ప్రభుత్వం అనుకుంటున్నందున ఏవైతే ప్రమోషన్స్ ఉన్నాయో ప్రమోషన్స్ ద్వారా వచ్చే ఖాళీలను కూడా డిఎస్సికి యాడ్ చేస్తే అప్పుడు 20,000 పోస్టుల వరకు భర్తీ చేయొచ్చని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దానికి సంబంధించిన రివ్యూ మీటింగ్ కూడా అయిపోయింది. అయితే ఈరోజు పేపర్లో వచ్చిన న్యూస్ ఏంటంటే ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి అని చెప్పి ఒక న్యూస్ వచ్చింది. దీన్ని రాష్ట్ర విద్యాశాఖ కూడా టెట్ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయాలు చూద్దాము. ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ ఉన్న మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. విషయానికి వస్తే ఉపాధ్యాయుల పదోన్నతులకు టెట్ తప్పనిసరి. అయితే 2010 ఎన్సిఈటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుసరించి దేశానికి సంబంధించిన సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అది క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఎవరైతే ప్రమోషన్స్ పొందాలనుకుంటున్నారో వాళ్ళు టెట్ తప్పనిసరిగా క్వాలిఫై కావాలని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దాంతో మళ్ళీ ప్రమోషన్లకు టెట్ తప్పనిసరి చేయాలని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, దాంతోపాటు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిపైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. విషయానికి వస్తే ఈ టెట్ ఎప్పుడు పెడతారు, ఎవరికి పెడతారు అనే విషయం చూద్దాం. ఇది ఏప్రిల్లో కండక్ట్ చేస్తారన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది అందరికీ టెట్ పెడతారా, లేకపోతే ఎవరైతే మన ప్రమోషన్ల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే నిర్వహిస్తారా, లేకపోతే డిపార్ట్మెంటల్ టెస్టులు ఏవైతే కండక్ట్ చేస్తారో అట్లా కండక్ట్ చేస్తారా అనే విషయంపైన ఇంకా క్లారిటీ లేదు. ఎవరైతే మెగా డిఎస్ కోసం ఎదురు చూస్తున్నారో ఆస్పిరెంట్స్ వాళ్ళందరూ ఏం టెన్షన్ పడకండి. దీనికి మనకు వచ్చే డిఎస్సి నోటిఫికేషన్కి ఏం సంబంధం లేదు. ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ 5,000 పోస్టులతో ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దానికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ అనేది యాడ్ చేసి నోటిఫికేషన్ ముందు ఇష్యూ చేస్తారు. తర్వాత ప్రమోషన్లతోనైతే ఎన్ని వేకెన్సీలు అయితే వస్తాయో అన్ని వేకెన్సీలను మనకు రిజల్ట్స్ వచ్చే లోపల మళ్ళీ నోటిఫికేషన్కి యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకు నోటిఫికేషన్ అది 8,000 పోస్టులతో వచ్చిందనేది సంబంధం లేదు. నోటిఫికేషన్ వస్తే పదోన్నతుల ద్వారా ఏవైతే ఖాళీలు ఏర్పడతాయో ఆ ఖాళీలు సంబంధించిన పోస్టులన్నీ కూడా మళ్ళీ నోటిఫికేషన్కి యాడ్ చేసుకోవచ్చు. అవి 20,000 వస్తాయా, ఇంకెక్కువ వస్తాయా, లేకపోతే 18,000 వస్తాయా అనే విషయం ఇప్పుడే చెప్పలేము. అయితే ఎంతమంది టెట్ క్వాలిఫై అవుతారు, ఎంతమంది ప్రమోషన్లు తీసుకుంటారనే విషయం మనకి ఇప్పుడు తెలియదు. కాబట్టి టెట్ నిర్వహించిన తర్వాత ప్రమోషన్ ఎంతమంది తీసుకున్నారో దానిపైన మెగా డిఎస్సిలో ఎన్ని వేల పోస్టులు రిక్రూట్ చేస్తారనే దానికి ఒక క్లారిటీ వస్తుంది. కాకపోతే ఎవ్వరు కూడా టెన్షన్ పడకండి. మన నోటిఫికేషన్ మనకు వచ్చేస్తుంది. మన నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 10,000 12,000 పోస్టులతో వచ్చిన టెట్ కంప్లీట్ చేసి వీళ్ళకు పదోన్నతులు అయితే కల్పించిన తర్వాత ఇంకా కొన్ని పోస్టులను యాడ్ చేసే అవకాశం ఉంటుంది. మనకు రిజల్ట్స్ వచ్చి మనకు వెరిఫికేషన్కి పిలిచేంత లోపు మనకు ఎప్పుడైనా పోస్టులను యాడ్ చేసుకోవచ్చు. అది దానికి సంబంధించిన విచక్షణ అధికారం అనేది ఆ విచక్షణ అధికారము బోర్డుకు ఉంటుంది. కాబట్టి ఎవ్వరు కూడా టెన్షన్ పడకండి. మళ్ళీ టెట్ అంటున్నారు, టెట్ అయిపోయిన తర్వాత ప్రిపేర్ అవుదాము, ఇప్పటి నుండి ఎందుకు కష్టపడవట్లు అనుకోకండి. మన డిఎస్సి మనకు వస్తుంది. మనం ఫోకస్ చేయాల్సిందే. ఈ టెట్ దీని పని ఇది చేసుకుంటుంది, మన డిఎస్సి వరకు మనం డిఎస్సి చేసుకుంటుంది. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడొద్దు అని చెప్పి వీడియో చేస్తున్నాను. వేరే అప్డేట్ ఏది ఉన్నా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. ఆల్ ది బెస్ట్ టు డిఎస్పి ఆస్పిరెంట్స్. ఎవ్వరు కూడా డిఎస్సి ఆస్పిరెంట్స్ నెగిటివ్గా ఆలోచించకండి, పాజిటివ్గా ఉండండి. మనకు ఎక్కువ మంది టెట్ క్వాలిఫై కావాలని కోరుకున్నాం. ఎక్కువ మంది టెట్ క్వాలిఫై అయితే ఎక్కువ మందికి ప్రమోషన్స్ వస్తే వేకెన్సీలు అంత ఎక్కువగా ఏర్పడతాయి. అవన్నీ డిఎస్సికి యాడ్ చేస్తారు. కాబట్టి హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.